నంద్యాల జిల్లా వ్యాప్తంగా జ్యోతిరావు పూలే వర్ధంతిని గురువారం నిర్వహించారు. నంద్యాల పట్టణంలో పలువురు పట్టణ ప్రముఖులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు జ్యోతిరావు పూలే వర్ధంతిని నిర్వహించారు. పద్మావతి నగర్లోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ పద్మావతి నగర్లోని పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎం చంద్రబాబు జ్యోతిరావు పూలే స్ఫూర్తితో పాలన కొనసాగిస్తున్నట్లు తెలిపారు. విద్యతో పాటు స్వయం ఉపాధి పథకాలకు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో బీసీలు తీవ్రంగా నష్టపోయినట్లు విమర్శించారు. 150 సంవత్సరాల క్రితం మహిళలకు ఎవరైతే వితంతులు ఉన్నారో వారికి మళ్ళీ వివాహం చేయాలా, వారి చదువులో ముందు ఉండాలా, చదువుంటేనే ఇదంతా సాధించగలుగుతారు మహిళల్లో అని చెప్పి అరుదు మహిళల్లో అక్షరాస్యత బాగా ఉండేది, భక్తి ఉండేది కాదు. 10-12% కూడా ఉండేది కాదు. అటువంటిది ఆమె ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈరోజు మహిళలు కూడా చైతన్యపరిచేందుకు ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకుండి మొగులతో పాటు వారు కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. దీనికి నాంది పలికిన మహా వ్యక్తి మరి బాబా సాహెబ్ పూలే గారు. ఎందుకంటే అంబేద్కర్ గారు కూడా అక్కడే జన్మించినారు. వారు అక్కడే జన్మించారు. ఉద్యమకారులంతా మహారాష్ట్ర నుంచి రావడం జరిగింది. ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చాడు మోహన్ గౌడ్. వాళ్ళు అటువంటి వారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నంద్యాల పట్టణంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని నిర్వహించారు. పద్మావతి నగర్లోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ బీసీ సంఘం ఆధ్వర్యంలో నాయకుడు జిల్లెళ్ల శ్రీరాములు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీసీ సంఘం నాయకులు, టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు పెత్తందారుల చేతిలో, అగ్రవర్ణాల చేతిలో నానాక ఆకసాట్లు, నానాక కష్టాలు, మరి ఎండ నీళ్లతో రాళ్ల దెబ్బలు తిని హరిజన, గిరిజన, బీసీ మైనార్టీలకు చదువు చెప్పిన ఏకైక మా దేవుడు మహాత్మా జ్యోతిరావు గారు. ఈరోజు భారతదేశం అంతా మరి డిఎస్పీలుగా, కలెక్టర్లుగా అంబేద్కర్ గారు కానీ మరి ఈరోజు మరి బ్రహ్మాండంగా మనం రాజ్యాధికారం సంపాదించుకోగలిగాం. మహాత్మా పూలే గారిని స్మరించుకోవాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల బహుజన సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో శివకృష్ణ యాదవ్, సిపిఐ ఎంఎల్ నాయకుడు మహమ్మద్ పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బనగనపల్లె పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పూలే వర్ధంతిని నిర్వహించారు. పార్టీ కార్యాలయం నందు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. హలో అండి, నేను మీ గిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.